జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం రోజు మేషరాశి వారు డబ్బును బాగా ఖర్చు చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ వృధాగా డబ్బు ఖర్చయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు మీరు ఏదైనా కొనాలి అనుకుంటే 1కి 4 సార్లు ఆలోచన చేసి ఆ తరువాత ఖర్చు చేయడం మంచిది. ఎదుటివారిని గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఎవరు ఎలాంటి వారు, ఎవరు మన మేలు కోరుకునేవారు, ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతనే పక్క వాళ్లకు సమాధానం చెప్పండి. ఎవరో వచ్చి ఏదో చెప్తే మోసపోయి నమ్మేయకుండా సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇదే మీకు శ్రేయస్కరం అవుతుంది. ఈరోజు మేషరాశి వారికి శారీరకంగా అలసట పెరుగుతుంది. ఊరికే నీరసపడతారు. చురుగ్గా ఉండడం కష్టసాధ్యమే అవుతుంది. పనులను కూడా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్న విధంగా చేస్తారు. ఉద్యోగస్తులు కానీ, ఇతర వృత్తుల్లో ఉన్నవారు కానీ లేదా వర్కర్స్ కానీ ఎవరైనా సరే ఈరోజు మీ యజమాని దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. పొరపాటున వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా మీరేమీ బాధపడకండి. సైలెంట్గా ఉండి మీ పనులు మీరు చేసుకుంటే మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని తిరిగి అర్థం చేసుకుంటారు. మొత్తం మీద చూసుకుంటే మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజు కాస్త భిన్నంగా సాగుతోంది. మీరు కోరుకున్న విధంగా అయితే రోజు అనేది గడవదు. కాబట్టి ఓర్పు, నేర్పు, సహనం, ధైర్యం చాలా అవసరం అవుతాయి. విద్యార్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ శుక్రవారం రోజు మేషరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి దశమి. నక్షత్రం రోహిణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:53 నుండి 1:38 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1:50 నుండి 2:15 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, విద్య, వ్యాపార ప్రారంభాలకు, నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి, వాటి యొక్క వినియోగానికి, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రుణాలకు, క్రయ విక్రయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు ఇంటి నుండి క్షేమంగా బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి రావడానికి, విజయం పొందడానికి, బయటికి వెళ్లే ముందు గడప దగ్గర నిలబడుకొని చిటికెడు తెల్ల ఆవాలు మరియు కాస్త ఇంగువ ఎడమ చేతిలో పట్టుకొని బయటకు విసిరేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభించండి. ఈరోజు రోహిణి నక్షత్రం వచ్చిన కారణం చేత ప్రతి ఒక్కరూ యథాశక్తిగా శ్రీకృష్ణ స్వామివారికి తులసి దళాలను సమర్పణ చేసి రకరకాల పుష్పాలతో అర్చించి ఆవు పాలను కానీ లేదా వెన్నను కానీ నైవేద్యంగా సమర్పించండి. ఇవన్నీ చేయలేకపోతే కనీసం అటుకులు, బెల్లమైన నైవేద్యంగా పెట్టండి. అద్భుతమైన రోహిణి నక్షత్రం ఉన్న ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి తరించండి. ఈరోజు మనమంతా ఓం కమలాలయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.